అందరి హౌస్ వైఫ్స్ కంపల్సరీ వినాల్సిన వీడియో అండి. వినమని నేనేం ఫోర్స్ చేయడం లేదు, బట్ చాలామంది ఎక్కడికి వెళ్ళినా సరే నేను డిగ్రీ చదివాను మేడం, నేను 10th చదివాను, నేను ఇంటర్ చదివాను, బయటికి పంపించరు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, ఏమైనా సజెషన్ ఇవ్వండి అంటూ ఉంటారు. ఇంట్లో ఉండి చాలా చేయొచ్చండి, అది ఎందుకు అర్థం కాదో నాకు తెలీదు. జాబ్ చేస్తేనే, బయటికి వెళ్తేనే ఒక డిగ్నిటీ ఉంటుంది, లేకపోతే అని కుదిరిన వాళ్ళు వెళ్ళాలి, వెళ్ళండి గుడ్. జాబ్ అనేది చాలా మంచిది, వెళ్ళండి గుడ్. కానీ ఒక వర్కింగ్ ఉమెన్ చాలా కష్టపడాలి, ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళు వండుకోక, తినక, పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ చాలా ఇబ్బంది పడతారు. హౌస్ వైఫ్ ఒక్కటే కష్టం అనుకుంటే వర్కింగ్ ఉమెన్ ఇంకా కష్టం. వెళ్ళి జాబ్ చేసుకున్నంత ఉంటే పర్లేదు, బయటికి పంపించని వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ వల్ల స్ట్రక్ అయిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ నా దగ్గర ఒక 7th క్లాస్ చదువుకున్న ఆవిడ ఆన్లైన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. 7th క్లాస్ 3 months పట్టింది ఆవిడకి రావడానికి. ఎక్కడా తగ్గకుండా ఆవిడ చాలా కమిట్మెంట్తో, డెడికేషన్తో నేర్చుకున్నారు. ఎందుకు అంటే జస్ట్ పిల్లలకి చెప్పుకోవడానికి, టీచర్స్ చెప్పేది అర్థం కావడానికి అంతే. ఆవిడ తెలుగులో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు, అలాంటిది ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇప్పుడు నా గవాదార్ అండ్ న్యాచురల్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఎవ్రీ మంత్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఎవ్రీ మంత్ ధూప్ స్టిక్స్, తర్వాత ఇంకొక ప్రోడక్ట్, అలా లాస్ట్ ఒక 2 days బ్యాక్ ఆల్మోస్ట్ 10-11 ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. ప్రతిదీ 1/2 kg అనమాట. ఆవిడ కాల్ చేసి నాకు చెప్పారు, వాళ్ళు పాలకొల్లు నర్సాపురం సైడ్ ఉంటారు. సో సీ ఫుడ్ బాగా వాళ్ళకి అలవాటు అనమాట. ఆవిడ నాన్ వెజ్ పికిల్స్ చాలా బాగా చేస్తారంట. అంటే కొరమేను పికిల్, పండుగప్ప పికిల్, రొయ్యలు పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, చాలా వెరైటీస్ చెప్పారు నాకు. ఆవిడ ఏం కోరారంటే, నేను బయటికి వెళ్ళలేను, నా ప్రొడక్ట్స్ని మీతో యాడ్ చేయండి అని ఆవిడ అడిగారనమాట. సో వై నాట్? నేను ట్రైనింగ్ ఇచ్చుకుని నేను చెప్పిన ఆవిడకి నేనే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారనిపించింది. ఆవిడ స్టెప్ తీసుకోవడమే చాలా హ్యాపీ అనిపించింది. 7th క్లాస్ చదివారండి. చాలామంది డిగ్రీ, ఇంటర్, బీటెక్ అలా చదివి ఏం చేయాలో తెలియక మార్క్స్ లిస్ట్ని చూసుకుంటూ 99%, 100% డిస్టింక్షన్లో చూసుకుని టైం వేస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సీరియస్లీ ఆవిడ చాలా ఇన్స్పిరేషన్. అంటే సొసైటీలో ఒక పేరున్న ఫ్యామిలీ వాళ్ళు, అందుకనే ఆవిడ బయటికి అంటే ఆవిడ పేరు మీద బయటికి రావద్దు అనుకుంటున్నారు అప్పుడే. ఇఫ్ షీ సక్సెస్, ఆవిడ సక్సెస్ అయితే డెఫినెట్గా ఆవిడ ఒక బ్రాండ్ని, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఆవిడ నా దగ్గర నేర్చుకుంటా అని చెప్పారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్వరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చాలా చేయొచ్చు. మీలో ఎవరికైనా సరే నాన్ వెజ్ పికిల్స్ యాడ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. నాకు మిరాకిల్ ఏంటంటే, జస్ట్ నేను ధూప్ స్టిక్స్తో స్టార్ట్ చేశాను బిజినెస్ని. దాని నుంచి బెల్లం, తాటి బెల్లం, కారం, పసుపు, మిరియాలు అన్నీ ప్యూర్వి. కాఫీ పౌడర్ కూడా కొలాబరేషన్ వచ్చింది ఈరోజు. అండ్ మన మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, గోధుమలు, మిల్లెట్స్, ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. నైట్ ఆవిడ కాల్ చేసి పికిల్స్ యాడ్ చేస్తారా అని అడిగారు. డెఫినెట్గా మీలో ఎవరికైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆవిడ ఎవ్రీ సండే పడతారు. అంటే నా నమ్మకంతో కొంటారు కాబట్టి నా గైడ్లైన్స్ కూడా ఉండాలి ఇక్కడ. ఎవ్రీ సండేనే తీసుకుంటారు ఆర్డర్. తీసుకుని ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయి కదా, ఆ రోజు తీసుకుని మీకు పచ్చడి పట్టి నా ద్వారా పంపిస్తారనమాట. ఎవరికైనా సరే నాన్ వెజ్ పికిల్స్ మినిమంలో మినిమం అయినా సరే ఆర్డర్ ఉంటుంది. అసలు ఇంతే కొనాలని ఏమీ లేదండి. మీరు 100 grams నుంచి కొనొచ్చు, నో డౌట్. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. బయట ఎలా ఉంటుందంటే చూడండి, పికిల్స్ షాప్స్ ఉంటాయి కదా,
చిన్న చిన్న స్టాల్స్ అక్కడికి వెళ్తే చాలా కాస్ట్ ఉంటుంది. వాడు ఒక 4 పీసెస్ వేస్తాడు, వాళ్ళంతా తీసుకుంటారు. అంటే వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ ఒక హౌస్ వైఫ్ ఇనిషియేటివ్ తీసుకుని పికిల్స్ స్టార్ట్ చేశారు. మీకు నిజంగా ఇష్టం ఉంటే నా శాంపుల్స్ ట్రై చేయాలి అంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ టు సపోర్ట్ హెర్. థ్యాంక్ యూ.